వచ్చేసి పెరంగపురం రూట్ ఫ్రెండ్స్, కొండవీడు ఎంట్రన్స్ వచ్చేసి అలా ఉంటది, అలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి బోయిపాలెం నుంచి సంగం వచ్చే రూటు, ఇలా వచ్చేసి రైట్ సైడ్ అయితే ఉంటది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి నేను సంగం దగ్గర ఉన్న ఆంజనేయ స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్. ఇది కొన్ని శతాబ్దాల నుంచి పూజించబడుతున్న టెంపుల్. తరతరాలుగా స్వామివారికి పూజలు చేసుకుంటున్నారు. తరతరాలుగా ఇక్కడ చాలా మంది డొనేషన్ తో స్వామివారి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు. నేను చిన్నప్పుడు అయితే ఇక్కడ టెంపుల్ అనేది ఉండేది కాదు, చిన్న టెంపుల్ అనేది ఉండేది. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా మందికి తెలియని టెంపుల్. ఇది వచ్చేసి మన బోయపాలెం నుంచి పెరంగపురం వెళ్లే రూట్ లో, కొండవీడు వెళ్లే రూట్, పెరంగపురం అదే రూట్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇది నేను చూపిస్తాను, రోడ్డు పక్కనే ఉంటది. ఇది వచ్చేసి ఇవి 2026 మార్చ్ 2 అయితే ఇక్కడ తిరునాళ్ళు అయితే జరుగుతుంది. తప్పకుండా అందరు రావాల్సిన కోరుతున్నాము. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, అదే రోజున అన్నదానం అయితే చేస్తారు ఈ సన్నిధిలో. వచ్చేసి స్వామివారి ఎంట్రన్స్, ఇక్కడ టెంకాయలు కొట్టుకొని స్వామివారిని దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్తారు టెంపుల్ కి. అది వచ్చేసి కొండవీడు మొత్తం ఏరియా చూడండి, చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. స్వామివారు మన కొండవేడు కొండ, ఇది మొత్తం ఘాట్ రోడ్ కింద వచ్చింది మొత్తం. ఇది స్వామి ఫస్ట్ లో మా తాతగారు చూశారు ఈ స్వామిని. ఈ కొండకి నల్లగా కప్పుకొని ఉన్నాడు. ఆయన ఒక చెట్టు క్రియలు తోంగడానికి వచ్చినప్పుడు స్వామివారిని చూశారు. ఆ చూసిన తర్వాత ఆయన పూజ చేసుకుంటూ ఈయన తిరుగుతూ ఉన్నాడు. తర్వాత మా నాన్నగారు, మాది నాగులపాడు నుంచి ఈయన చెట్టు క్రియలు చేస్తున్నారని మా నాన్నగారు ఈయన దగ్గరకు వచ్చారు. వస్తే అప్పుడు వీళ్ళిద్దరూ చెట్టు క్రియలు తవ్వుకుంటూ స్వామివారిని మా తాతగారు చూశారు. చూసిన తర్వాత ఇంకా ఆయన కాలం చెల్లాడు. కాలం చెల్లిన తర్వాత మా నాన్నగారు 60 సంవత్సరాలు చేశారు. తర్వాత 60 తర్వాత మా నాన్నగారు ఏం చేస్తున్నారు, 3వ తరం చేస్తున్నాము. మరి ఈ గుడి వంశపరంగా చేస్తున్నాము. ఈ గుడి దగ్గరగా మేము 150 సంవత్సరాల నుంచి స్వామివారి పూజ మేమే చేస్తున్నాము. స్వామివారికి ఎలాంటి జీతాలు లేవు, ఫలం ఏం లేదు. స్వామివారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంతానం కానీ, ఉద్యోగాలు కానీ, పెళ్లిళ్ళు కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అనుకున్నాయి అన్నీ జరుగుతున్నాయి. దాని కావున అందరూ కూడా ఇక్కడ వచ్చి అవన్నీ జరిగినందున ఇక్కడ ఏదన్నా చేయటం కానీ, ఏదన్నా డొనేషన్ ఇచ్చడం కానీ జరుగుతుంది ఇక్కడ. ఇది సింగిస్ఖాన్పేట గ్రామ పంచాయతీలో గుడి ఇది. దీని చుట్టుపక్కల కొత్త సొలస, లింగరాపాలెం, బొయ్యపాలెం, ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి స్వామివారిని బాగా, ఇక్కడ జాతర కూడా మన కోటప్పకొండ వెళ్ళిన 15 రోజులకి, అంటే పౌర్ణానికి ఒక రోజు ముందు మనకి ఈ సంవత్సరం అయితే మార్చి 2వ తారీఖు వస్తుంది. ఇక్కడ బాగా అన్నదానం చేస్తారు. సొలస రెడ్డివారి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం సొలసలో చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల అందరూ కూడా సింగిస్ఖాన్పేట పంచాయతీ వాళ్ళు, ప్రభలు కానీ, సొలసలు కానీ, చుట్టుప్రక్కల మన సంక్రాంతిపాడ వాస్తవులు కూడా ఇక్కడ ఈ సంవత్సరం ప్రభ కట్టారు. ఇక్కడ మన జాతర బాగా జరుగుతాయి. ఈయన పూర్వం ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అనుకున్నాయి అన్ని అనుగ్రహంగా బాగా జరుగుతాయి. స్వామివారి స్వయంగా అనుకున్నాయి బాగా జరుగుతాయి. ఈయనకి ఎలాంటి పొలం కానీ ఏమి లేదు, అనుకున్నట్టుగా జరుగుతాయి. ఇది మన కొండవేటి కొండలో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు వెలిసి ఉన్నారు. కావున ఇక్కడ అనుకున్నాయి బాగా జరుగుతాయి. దగ్గరగా ఒక 150 సంవత్సరాల నుంచి వెలుగులోకి వచ్చారు. అంతకుముందు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారో మాకు తెలియదు, కానీ మా తాతగారి కాడి నుంచి మేము వంశపారంగా చేస్తున్నాము ఈ గుడి. ఇప్పటి వరకు 40 తిరణాళ్ళు అయిపోయినాయి. అంటే ఈయనకి తిరణాళ్ళు అని వార్షికోత్సవం 40 అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది 41వ సంవత్సరం వస్తుంది. స్వామివారు స్వయంగా బాగా అనుకున్నాయి పనులు కూడా బాగా జరుగుతాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారు మమ్మల్ని దీవించుతా మేము వంశపారంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది స్వామివారికి ఎవరన్నా కానీ స్వామివారికి డొనేషన్ గా ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే, స్వామివారికి ఏదైనా వస్తుపూర్వకం కానీ, డబ్బు పూర్వకం కానీ ఏమైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మన పూజారి గారి నెంబరు
73 ఈ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా డొనేషన్ కానీ ఏదన్నా స్వామివారికి ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. లోపల చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. చూడండి, ఇదంతా దాతలు కట్టించారంట స్వామివారి అనుగ్రహంతో. పక్కన అయితే వినాయక స్వామి వారి టెంపుల్ అయితే ఉంది. ఇది టెంపుల్, ఇది వచ్చేసి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్, ఈ వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.